నమస్తే, వెల్కమ్ టు ప్రజాదళం టీవీ. నేను మీ జర్నలిస్ట్ సుధాకర్. ఈరోజు 3 సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మరి అనేక మంది పేదవారికి అనేక విధాలుగా సేవా కార్యక్రమం అందిస్తున్న సార్ దిడ్ల ఆంజెలో గారి దగ్గరికి వచ్చాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గురించి ఒకసారి పరిచయం చేసుకుందాం. సార్ ఏ కార్యక్రమం చేస్తున్నారు, అసలు ఏంటో తెలుసుకుందాం. సార్ ఒకసారి మీ గురించి పరిచయం చేసుకోండి మా ప్రేక్షకులకు. నమస్తే అండి అందరికీ. నా పేరు ఆంజెలో దిడ్ల. నేను ఎంఏ సోషియాలజీ చేశాను. తర్వాత ఈ సోషల్ వర్క్ను కూడా చేసుకుంటూ వస్తున్నాను. దగ్గరగా 1982 నుండి కూడా ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాను. నేను బిషప్స్ హౌస్లో కొంతకాలం ఒక 18 సంవత్సరాల పాటు ఒక చీఫ్ అకౌంటెంట్గా కూడా పనిచేశాను. అక్కడ పనిచేసినంత కాలము కూడా బిషప్ జాన్ గారి దగ్గర నేను పనిచేశాను. చాలా బాగా వర్క్ అంతా కూడా నేర్చుకున్నాను. నేను గ్రామాలకు వెళ్ళటము, గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క స్థితిగతులన్నీ కూడా తెలుసుకోవటం, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి బలపడే విధంగా వాళ్ళకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో నేను 2000 సంవత్సరంలో అనుకుంటాను, 2000 సంవత్సరంలో నేను తణుకు అక్కడ కిండర్ గార్డెన్ స్కూల్ అని ఒక ఉండేది. కిండర్ గార్డెన్ స్కూల్లో నేను అడ్మినిస్ట్రేటర్గా నన్ను ఒక ఆయన తీసుకెళ్ళాడు, బెంగళూరు ఆయన. అక్కడ కూడా నేను ఒక 2.5 సంవత్సరాల పాటు నేను అక్కడ అడ్మినిస్ట్రేటర్గా కూడా పనిచేయటం జరిగింది. పనిచేసిన తర్వాత నేను నా సొంతగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో 2002లో నేను ట్రస్ట్ ఫర్ రూరల్ అడల్ట్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేయటం అన్నటువంటి జరిగింది. సేవా కార్యక్రమాలకి వెళ్ళాలన్న ఆలోచన అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఏ కారణం చేత? సేవా కార్యక్రమాలు అన్నటువంటివి ఏంటంటే, మా ఇంట్లో మేము, మా నాన్నగారు ఏమో ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ అండి, మా అమ్మ ఒక నర్సు. నాన్నగారు ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అయినప్పుడు ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా సెంట్రల్ క్లాస్కి, అంటే ఆయన చేసినటువంటిది ఎక్కడంటే బాగా ఇంటీరియర్ అనమాట అండి. అది ధర్మావరం నుండి లోపలికి వెళ్ళాలి, కోర్సువారిగూడెం అని ఒకటి ఉంది. అక్కడ స్కూల్లో ఆ పిల్లలు ఏంటంటే అందరూ ట్రైబల్ పిల్లలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే పొట్ట మీద కళ్ళు చారలు, తర్వాత చెవులో చుట్ట, ఒక చిన్న గుడ్డ ఒకటి కట్టుకుని వచ్చేవాళ్ళు. అటువంటి సందర్భాల్లో మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కూడా ఈ సెంట్రల్ క్లాస్కి వాటికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కువగా అక్కడ ఏంటంటే అక్కడి నుంచి బుట్టాయి కూడా వెళ్ళేవారు. సెంట్రల్ క్లాసు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొద్దిగా బట్టలు కొనుక్కొచ్చేవారు ఆ పిల్లలకి. బట్టలు, ఆ తర్వాత ఒక మగ్గు, ఒక టవలు, ఒక సోపు కొనుక్కొచ్చేవారు ఒక 30 మంది పిల్లలకి. కొనుక్కొచ్చి వాళ్ళందరినీ కూడా వాగులోకి తీసుకెళ్ళాడు. అక్కడ వాగులు బాగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ వాగు దగ్గర ఆయన ఒక చిన్న గుంటలాగా తవ్వి దాంట్లోకి నీళ్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని కూడా మగ్గుతో నీళ్లు పోసి వాళ్ళకి సబ్బు పెట్టి మరలా నీళ్లు పోసి శుభ్రం చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఆయన అలా చేయటము. తర్వాత వాళ్ళకి తెచ్చినటువంటి కొత్త బట్టలను వేసి ఆయన బడికి తీసుకెళ్ళటము. ఇలాగా నాగరికత వాళ్ళకి నేర్పించాడు ఆయన, ఎలా ఉండాలి ఏంటి అన్నటువంటిది ఆయన నేర్పించాడు. ఇవన్నీ కూడా మాతో ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మేము ఆ సమయంలో మేము చదివినటువంటిది 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాము, సెయింట్ జేవియర్స్ స్కూల్లో చదువుతున్నాం అన్నమాట. ఆ నేపథ్యం అంతా కూడా మేము చూసేవాళ్ళం. ఏంటి నాన్న ఇలా చేస్తున్నాడని, అరే మీరు కూడా ఇలా చేయాలి నాన్న అని చెప్తూ ఉండేవాళ్ళు. తప్పనిసరిగా అని చెప్తూ ఉండేవాళ్ళం. అయితే నాకు ఎప్పుడైతే నాకు ఇక్కడ ఇది ఇచ్చారో, ఇక్కడ సోషల్ సర్వీస్ సెంటర్లో బిషప్ గారు నన్ను ముందుగా టైపిస్ట్గా నేను అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత విషయాలన్నీ కూడా నేర్చుకున్న తర్వాత, అకౌంట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత నన్ను చీఫ్ అకౌంటెంట్గా పెట్టడం అన్నటువంటి జరిగింది. అక్కడ నేను దగ్గర 18 సంవత్సరాల పాటు అక్కడ చేయటం జరిగింది. మా అన్నగారు కూడా దిడ్ల పగానో గారు, ఆయన కూడా ఈ సోషల్ వర్కేనండి. నాన్నగారు పనిచేసినటువంటి ప్రదేశంలో ఆయన కూడా ఆ యొక్క పందిరమావిడిగూడెం అని, ఇంకా ఏపూర్ అని, ఇటువంటి ప్రదేశాల్లో ట్రైబల్ ఏరియాలో పనిచేశారు. గిరిజన ప్రాంతం అంతా కూడా ఆయన సోషల్ వర్క్ చేయటం అన్నటువంటి జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఎప్పటికప్పుడు కూడా
నాకు ఇంట్రెస్ట్ అనమాట చేయాలని. ఆ తర్వాత నేను అక్కడ సోషల్ సర్వీస్ సెంటర్లో పనిచేసిన తర్వాత, ఆ తర్వాత తణుకులో కూడా పనిచేసిన తర్వాత నేను ఒక సొంతగా ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి నేను కూడా ఎందుకు చేయకూడదు అన్నటువంటి దృక్పథంతో నేను ఇది ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయటం జరిగింది. స్టార్ట్ చేసి అంతకుముందు నేను ఏంటంటే ఈ హాస్టల్ అన్నటువంటిది స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన. ఎందుకంటే నేను ఎక్కువగా పిల్లల్ని బస్ స్టాండ్లోను, తర్వాత పార్కుల్లో, సినిమా హాల్ దగ్గర చూసేవాడిని ఈ పిల్లల్ని. ఎవరంటే వీళ్ళు ఎక్కువగా పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళే. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని అప్పుడప్పుడు. ఏంటి మీరు ఇంకా బస్ స్టాండ్లో ఉన్నారేంట్రా, మీరు బడికి వెళ్ళాలి కదా అని అంటే, నేను హోంవర్క్ చేయలేదు, టీచర్ కొడుతుంది, ఇప్పుడు నేను 4 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళిపోతాను, అమ్మతో చెప్తాడంట. ఏమనంటే నేను బడికి వెళ్ళాను అని చెప్పి. వాళ్ళు కూడా పాపం పనికి వెళ్ళి వస్తారు, వీళ్ళు బడికి వెళ్ళాడు అని అనుకుంటున్నారు. సో వీళ్ళకి ఏంటంటే స్ట్రెస్ ఎక్కడ ఉందంటే వీళ్ళు హోంవర్క్ చేయలేనటువంటి స్ట్రెస్ ఉంది. సరే, ఒక హాస్టల్ లాంటిది స్టార్ట్ చేసి పిల్లలకి ట్యూషన్ చెప్తూ వీళ్ళకి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అన్నటువంటిది క్రియేట్ చేద్దామని. ఎందుకంటే వాళ్ళకి ట్యూషన్ చెప్పిస్తే కనుక మ్యాథమెటిక్స్ను, ఇంగ్లీషు, సైన్సు ఈ 3 కూడా వాళ్ళకి టఫ్ సబ్జెక్ట్స్ అండి. వాళ్ళకి ఇవి రావట్లేదు కాబట్టి బడికి వెళ్ళటానికి, బడి మానేయటానికి ఎక్కువగా కారణాలు ఇవి అనమాట. సో వాళ్ళకి ట్యూషన్ చెప్పి, అంటే మా ఇంటికాడే, మా ఇల్లు సొంత ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్లో 25 మంది మగపిల్లలు, 20 మంది ఆడపిల్లల్ని పెట్టి, ఆడపిల్లలనేమో సెయింట్ తెరిసాకి పంపించేవాళ్ళం. తర్వాత మగపిల్లలనేమో సెయింట్ జేవియర్స్కి పంపించడం అన్నటువంటిది జరిగేదన్నమాట. వాళ్ళు అలాగా మేము చాలా కాలం చేసాము ఆ కార్యక్రమం. దగ్గరగా ఒక 6-7 సంవత్సరాలు చేసామన్నమాట అండి. భోజనం కూడా పిల్లలకి తయారు చేసి పెట్టడం మా మిస్సెస్సే తయారు చేసేది. భోజనం తయారు చేసే పని వాళ్ళు ఎవరిని పెట్టుకోలేదు, ఎందుకంటే పని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా మన దగ్గర ఏమీ లేవు. సో ఆ సమయంలో కూడా, అప్పట్లో కూడా మా దగ్గర ఉన్నటువంటి కొద్దిగా చిన్న ల్యాండ్ అమ్మేయటము, ఆ డబ్బులతోటి పిల్లల్ని పోషించడం. తర్వాత ఈవిడికి ఉన్నటువంటి కొద్దిగా గోల్డ్ ఆర్నమెంట్స్ అవి కూడా తాకట్టు పెట్టి వాటి మీద డబ్బులు తీసుకొచ్చి ఆ పిల్లల్ని అలాగ 6-7 సంవత్సరాల పాటు మేము సాకటం అన్నటువంటి జరిగింది. తర్వాత ఏంటంటే అక్కడ కొద్దిగా ఇబ్బంది పెట్టారనమాట అండి. చుట్టుప్రక్కల ఏంటంటే పిల్లలు అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిల్లలు ఒక పేపర్లన్నీ మా ఇంట్లో వేస్తున్నారు, క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి మా ఇంట్లో అద్దాలకు తగులుతుంది, ఇదంతా బాగుండలేదండి అని చెప్పి చాలాసార్లు పంచాయతీ ప్రెసిడెంట్ గారికి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అడిగారు. నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేవాడిని, ఏంటి ఒక సెపరేట్ ప్లేస్ నాకు ఉంటే బాగుండు వీళ్ళందరినీ కూడా చదివించటానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడిని. అంటే ఇళ్ళ మధ్యలో ఉండే ఏలూరులోనా? విద్యానగర్ అండి. విద్యానగర్లో ఏలూరు ఇళ్ళ మధ్యలో ఇబ్బంది అయింది పిల్లలకి. సో అటువంటి సందర్భంలో నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని, ఏంటి వీళ్ళందరూ కూడా మనం చేసేది మంచి పని అయినా కానీ కొద్దిగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమోలే అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు పాపకి ఇది చికెన్ పాక్స్ అనమాట, ఈ పొంగు వచ్చింది. పాప ఈ కాట్రేనిపాడు ఆ ప్రాంతంలో ఉంటూ ఉండేది. ఆ పాప ఇల్లు అక్కడ అనమాట. సో పొద్దున్నే నేను ఆ పాపకి దుప్పటి కప్పేసి నేను నా బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుని ఈ ప్రాంతంలో, ఈ కొప్పాక ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఒక సైటు కనిపించింది అనమాట. ఆ సైట్లో నేను ఈ సైటు తీసుకుంటే బాగుండు అని చెప్పేసి నేను తీసుకోవటం ప్రారంభించాను. అది ఏంటంటే ప్రారంభించిన పరశురామ్ అని, ఆయన కొప్పాకలో ఉంటారు, ఆయనతో మాట్లాడి స్థలాన్ని తీసుకోవాలని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పుడు కూడా నేను డబ్బు లేదు, నేను బ్యాంకులో కూడా అప్పటికి అవన్నీ కూడా పెట్టి, నా డాక్యుమెంట్స్ అన్నీ, ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టి ఆ డబ్బు తీసుకుని ఒక స్థలాన్ని, ఒక 96 సెంట్లు ఉంటుందండి, అది కొన్న తర్వాత సేవా సంస్థలు అంటే దాదాపుగా ఖర్చుతో కూడుకున్న పనులు. అలాగే అంటే స్టార్టింగ్, తర్వాత నిధులు ఎక్కడి నుంచి వచ్చినా స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికి మీరు 2 సంస్థలని నడుపుతున్నట్టు తెలిసింది నాకు. టుగెదర్ ఇండియా, ట్రేస్ ఇండియా, ఈ 2 సంస్థలు నడుపుతున్నట్టు తెలిసింది సార్. ఈ 2 సంస్థలకు కావాల్సిన, అంటే హాస్టల్ ఏర్పాటు చేశారు ఒకటి, అనాథ పిల్లలకి అనుకుంటా, అనాథ పిల్లలకి హాస్టల్ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అదంతా కూడా మీరు సొంతంగా డబ్బులు పెట్టి ఆ ఏర్పాట్లు చేశారా స్టార్టింగ్లో నా సొంత డబ్బులతోటేనండి. అంటే ఇప్పుడు
కంప్లీట్గా అనాథ పిల్లలు అని చెప్పలేను, ఎందుకంటే నాకు క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం పిల్లల్ని తీసుకుంటాను అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఒకే ఆర్ఫన్ పిల్లలకి ఇస్తాను. అమ్మ నాన్న లేరంటే కనుక ఎవరన్నా తాతయ్య అమ్మమ్మ కానీ లేకపోతే మామయ్య ఎవరో ఒకరి దగ్గర బ్రతుకుతున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి కొద్దిగా పోషణ కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళని పైకి తీయటానికి మనం హాస్టల్ ఫస్ట్ క్రైటీరియా వాళ్ళకి అనమాట. సెకండ్ క్రైటీరియా వచ్చి అమ్ముంటే నాన్న లేరు, నాన్నుంటే అమ్మ లేరు పిల్లలు, అంటే సెమీ ఆర్ఫన్ అనమాట. సెమీ ఆర్ఫన్ తీసుకుంటాం. తర్వాత వచ్చి మనం బాగా పేదవాళ్ళు అనమాట, అంటే ఇంట్లో కొద్దిగా బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పిల్లలు, అటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటే ఇంటికాడ నుంచి బడికి వెళ్ళాలన్నా, ఒకవేళ ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, 3-4 పిల్లలు ఉంటారు, వాళ్ళని సాకటం తల్లిదండ్రులకు కష్టం అవుతూ ఉంటుంది. అటువంటి పిల్లల్ని కూడా మనం తీసుకుంటాం. ఇది 3 క్రైటీరియా అనమాట. ఈ క్రైటీరియా మీద తీసుకుంటాం పిల్లల్ని, తీసుకుని మన దగ్గర పెట్టుకోవటం అన్నటువంటిది జరుగుతుంది. వాళ్ళని చూసుకోవటం ముందు స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డామండి. చాలా ఇబ్బందులు అంటే ఇంట్లో చివరికి అన్నీ కూడా అమ్మి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఒక ఫాదర్ గారు ఒక ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన ఏంటంటే ఆంటోనీ నలడి అని. అప్పటికి హాస్టల్ ఇంకా కట్టలేదు సార్, అప్పుడు హాస్టల్ కట్టలేదు. నాన్నగారి యొక్క చేసిన కార్యక్రమాలు ఆయన ఇచ్చిన దాంతో మీరు ఏదైనా చేయాలని పిల్లలకి చేయాలని ఆలోచనతో సొంతగా కూడా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఏలూరులో ఏర్పాటు చేసుకుని ఉన్నారు పిల్లల్ని, కాకపోతే పూర్తి స్థాయిలో హాస్టల్ ఏర్పాటు చేయలేదు. మన ఇంట్లోనే ఉంటూ ఉండేవాళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలు ఉంటూ ఉండేవాళ్ళు. కంప్లీట్గా నేనేమి ఏర్పాటు చేయలేదు వాళ్ళకి. అక్కడ ఏదో టాయిలెట్స్, ఆ తర్వాత నిద్రపోవటానికి వాళ్ళు కొద్దిగా తినటానికి భోజనం చేయటానికి కొద్దిగా వరండాలో భోజనం చేసేవాళ్ళు, పడుకోవటానికి రూమ్లు ఉన్నాయనుకోండి. 2 పోర్షన్లు ఇల్లు అది పైన. ఒక పోర్షన్లో మగ పిల్లలు, ఒక పోర్షన్లో ఆడపిల్లలు అలాగా ఉంటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ కూడా చూసుకోవటం, వాళ్ళందరికీ భోజనం వండి పెడతాం, మా మిస్సెస్ అవన్నీ చేసేవాళ్ళు. సో క్రమేపీ ఇక రాను ఇంకా అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడటం వల్ల, చుట్టుప్రక్కల ఇబ్బందులు ఏర్పడటం వల్ల మనం ఒక స్థలం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి వీళ్ళకి అని చెప్పేసి అనుకోవటం జరిగింది. ఆ మేరకు నాకు ఒక ఫ్రెండ్ అనమాట, ఫాదరు, అంటే బంధువే అవుతాడు. ఆయన ఏంటంటే, మీరు చాలా వర్క్ చేస్తున్నారు, సోషల్ వర్క్ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నట్టున్నారు, ల్యాండ్ ఏదన్నా చూసుకోండి, నేను అది హాస్టల్ కట్టి పెట్టడానికి ఎవరినొకరు మీకు పరిచయం చేస్తాను, నా స్విట్జర్లాండ్ నుంచి ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన మీకు పరిచయం చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు నేను ఈ ల్యాండ్ చూసుకున్నాను. ల్యాండ్ చూసుకున్న తర్వాత కట్టడానికి ఆయన ఫాదర్ గారు ఏం చేశారంటే, ఒక ఫ్రెండ్ ఆయన స్విట్జర్లాండ్లో ఉంటాడు, గీడో గారు ఆయన పేరు, మిస్టర్ గీడో, ఆయన్ని పిలిపించారు మన ఇంటికి. అంటే ఆయన వచ్చారు ఇండియాకి స్విట్జర్లాండ్ నుంచి. వచ్చినప్పుడు ఆంజలో గారి దగ్గరికి వెళ్దామంటే, ఆయన మంచి సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు, కొద్దిగా మాట్లాడదాం ఆయనతో అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన గీడో గారితో మాట్లాడి నేను చేసే పనులన్నీ కూడా చూసిన తర్వాత, పైన మా ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళని చూసిన తర్వాత ఆయన ఓకే. అప్పుడు మీరు అప్పటికి నడిపిస్తున్న సంస్థ పేరు ఏమైనా ఉందారా సార్? సంస్థ అదేనండి, క్రిస్టియన్ కేర్ హోమ్ అని నడిపించేవాడిని. ఇప్పుడేమో సెయింట్ జోసెఫ్ కేర్ హోమ్ అని పెట్టాము ఇక్కడ. అక్కడ మనం నడిపించేవాళ్ళం అండి. అప్పుడు ఆయన గిడో గారు మనకి ఏంటంటే, ఓకే ఈయనతో నేను పని చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు ల్యాండ్ కొనుక్కున్నానన్నావు కదా, అక్కడ నేను కట్టించడానికి ముందుకు వస్తానని చెప్పి ఆయన ముందుకు రావటం. ఇప్పుడు ఈ కొప్పాకలో తీసుకున్నటువంటి ల్యాండ్లో ఆయన ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేపించడం. అప్పటి నుంచి కూడా మనం ఇప్పటికి 2003 నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 23 సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని మేమిద్దరం, మా భార్య భర్తలు ఇద్దరం కూడా ఇక్కడ చేస్తున్నారు. మేమిద్దరం ఇక్కడే ఉంటామండి, ఎందుకంటే మా పిల్లలు కూడా దూర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయారు. మా పిల్లలు కూడా కొంతమంది డాడీ ఏదో అని సంబోధించినట్టు విన్నాను తర్వాత. అంటే సొంత తల్లిదండ్రులలాగా వాళ్ళ పిల్లలు భావించడం, మీరు కూడా సొంత బిడ్డల్లాగా మీరు భావించడం, ఇదంతా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మంచి ఒక ఆలోచనతో రావడం చాలా సంతోషం. స్ప్లిట్ అయినటువంటి ఫ్యామిలీస్ అయిపోయి
ఏంటంటే ఇప్పుడు నాన్న అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పిల్లలు పాపం తల్లి దగ్గర ఉండి వాళ్ళు ఏంటంటే వచ్చినప్పుడు నా డాడీ అని చెప్పి నన్ను కౌగిలించుకుంటూ ఉంటారు. చక్కగా ప్రేమగా మనం కూడా ప్రేమగానే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తప్పనిసరిగా పైకి తీసుకురావాలన్నటువంటి నేపథ్యం అనమాట మనకి. ఎక్కువగా అదే ఆలోచన అనమాట. ఈ ఆలోచనలో చాలామంది ఇప్పటి వరకు నేను ఒక 3,000 మందిని ఎడ్యుకేట్ చేయించానండి. ఇప్పుడు 23 సంవత్సరాల పాటులో 3,000 మందిని ఎడ్యుకేట్ చేశాను. చాలామంది కొంతమంది అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, కొంతమంది నర్సులుగా పనిచేస్తున్నారు ఆయా హాస్పిటల్లో వాటిల్లో, కొంతమంది లాయర్లుగా అయ్యారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా నాన్నగారు కూడా వాళ్ళ ట్రైబల్ ఏరియాలో గిరిజన ప్రాంతంలో చదువు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరైతే చదువు చెప్పాడో అయినా వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్యాంకుల్లో జాబులు సంపాదించారు. తర్వాత పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్లుగా పనిని సంపాదించారు. ఎందుకంటే మా నాన్న చెప్పినటువంటి చదువే ఇప్పుడు కూడా ఈరోజు కూడా వెళ్తే కనుక మా నాన్నగారి సమాధి అక్కడే ఉంది. ఎందుకంటే ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, నన్ను ఇక్కడే సమాధి చేయండి అని చెప్పారు. ఇప్పుడు కూడా మేము ఆ సమాధి దగ్గరికి విజిట్ చేసిన కోరసవారిగూడెం అండి, గొబ్బల మంగమ్మ గుడి ఉంది ఆ దగ్గరలో, ఏలూరు జిల్లా. అవునండి, గొబ్బల మంగమ్మ గుడి అక్కడ, పందిరమావిడిగూడెం, ఇవన్నీ కూడా మా నాన్నగారు ఎక్కువగా ఏంటంటే ఈ ఇంజక్షన్లు అవి కూడా చేస్తారు. అప్పట్లో మా నాన్నగారు 1975లో అక్కడికి వెళ్ళారు. 75లో అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కువగా ఇంజక్షన్లు చేయటం. ఎందుకంటే భీమవరం సెయింట్ మేరీస్లో ఆయన ఈ వైద్యం అంతా కూడా నేర్చుకున్నారు, ఎలా చేయాలి ఏంటని. అప్పట్లో ఏంటంటే ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మలేరియా వస్తుండేది. ఆయన క్లోరోకిన్ ఇంజక్షన్ చేయటం, విద్యా వైద్యానికి కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి పాపం అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత కాళ్ళ మీద కానీ వీటి మీద రంత పుండులు లాంటివి వచ్చాయి. ఆ పుండ్లకి కట్లు కట్టడము, ఇంజక్షన్లు చేయటము, సెప్టిక్ అవ్వకుండా ఇవన్నీ కూడా చేయటం. అందువల్ల ఏంటంటే మా నాన్నగారు బాగా తెలుసు. అందుకనే వాళ్ళు కూడా మేము ఆ బాడీని తీసుకొచ్చేస్తుంటే, ఆయన చనిపోయినప్పుడు బాడీని తీసుకొస్తుంటే, వద్దు మా దేవుడిని ఇక్కడే ఉంచండి అని చెప్పి అక్కడే బరియాలు చేయించారు. అప్పుడప్పుడు మేము ఉంటాము చూడటానికి. వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు చెప్తుంటారు, మీ వల్ల మేమంతా కూడా పైకి వచ్చాము అని చెప్పి ఆ పిల్లలు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. చాలా సంతోషమైన విషయం సార్, ఎందుకంటే ఆ ఏరియాలో అసలు అంతా వెళ్ళి చేయడం అనేది గ్రేట్. ఇప్పుడు సార్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సుమారు ఎంతమంది ఉంటారు సార్ పిల్లలు? మన దగ్గర ఇప్పుడు 35 మంది పిల్లలు, 35 మంది ప్రెజెంట్ ఉన్నారు. ఇంకా మీరు 100 మంది పిల్లలకు కూడా ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలు వీళ్ళు కాకుండా బయట మేము చూస్తున్న వరకు సార్, నాకు తెలిసి ఈ జిల్లాలో ఇంచుమించు ఈ జిల్లా నుండి కూడా బయట జిల్లాలో కూడా మీరు 100 మంది పిల్లలకి బుక్స్ పంపిణీ కానీ చాలా కార్యక్రమాలు ఒకటే. అసలు ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఏం కార్యక్రమం చేశారు ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు గత 10-12 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ నోట్బుక్స్ అన్నటువంటివి స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నటువంటిది జరుగుతుందండి. దగ్గరగా సంవత్సరానికి ఒక 20,000 పుస్తకాలని ప్రింట్ చేయించటం, హై స్కూల్లో ఇవ్వటము, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్లో ఇవ్వటము, కాలేజీల్లో ఇవ్వటము, అంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఇవ్వటము అన్నటువంటిది జరుగుతుందండి. అదొక ప్రోగ్రాం మనం చేస్తున్నాము. ఆ తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ ఉన్నదనుకోండి, ఒక బుక్ కొనమంటే అమ్మ చదువు మానేయమంటాం తప్ప బుక్ కొనిస్తాను అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళ పరిస్థితులు అటువంటివి, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళు అనేటువంటి మాట కూడా కరెక్టే, కానీ మరి ఒక పుస్తకం కోసం, కేవలం ఒక నోట్బుక్ కోసం పిల్లోడి యొక్క భవిష్యత్తు అంతా కూడా పాడు చేయడం బాగోదు కదా. అందుకే నేను ఏమైనా సరే ఈ నోట్బుక్స్ అన్నటువంటి ప్రింట్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఇలాగా ప్రతి సంవత్సరం 20,000 పుస్తకాలని మనం ప్రింట్ చేసి ఆయా స్కూల్స్లో అందించడం అన్నటువంటి జరుగుతుందండి. ఖమ్మం ఏరియాలో కూడా ఇస్తున్నాను. ఫాదర్స్ కొంతమంది వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు. నెల్లూరు ఆ ఏరియా కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇలాగా ఇవ్వటం అన్నటువంటి జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఏంటంటే లెప్రసీ పేషెంట్స్, ఇక్కడ ఏలూరులో హనుమాన్ నగర్లో ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క తిరుపతి దగ్గర జ్యోతి నగరం అని ఒక, అవునండి తిరుపతి, అక్కడ
జ్యోతినగరం అనేటువంటి ప్రాంతం ఉంది, అక్కడ కూడా ఉన్నారు. ఆ తర్వాత కర్నూలులో కూడా ఉన్నారు లెప్రసీ పేషెంట్స్. నెల్లూరులో కూడా చేసినట్టుంది సార్, నెల్లూరులో కూడా ఏదో ప్రోగ్రామ్ చేసినట్టుంది. నెల్లూరు కూడా చేశాను అనుకుంటున్నా, ఒక్కసారే వెళ్ళానండి అక్కడికి. కానీ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మాత్రం తిరుపతి ఒకటి, కర్నూలు ఒకటి, తర్వాత అనంతపురం వెళ్తూ ఉంటాను ఎక్కువగా. అక్కడ వాళ్ళకి సాయం చేయటం, క్రిస్మస్ అటువంటివి కూడా అక్కడ సెలబ్రేట్ చేయటం. కాకినాడలో కూడా ఉన్నారు, ఎక్కువగా మనం వాళ్ళకి సాయపడుతూ ఉంటాం అనమాట. సాయపడటం అన్నటువంటిది జరుగుతుందండి, ఆ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంతకుముందు నేను కూడా ఈ యొక్క కిచెన్ షెడ్స్ కూడా కట్టించాను. గవర్నమెంట్ స్కూల్స్లో కిచెన్ సెట్స్ లేవంటే కిచెన్ సెట్స్ అన్నీ కూడా కట్టించాను. తర్వాత టాయిలెట్స్ లేని ప్రదేశాల్లో టాయిలెట్స్ కట్టించాము పిల్లలకి. ఎందుకంటే అప్పట్లో ఆడపిల్లలు బడికి వెళ్ళటానికి నిరాకరించేవాళ్ళు అప్పట్లో. అంటే ఇప్పుడంటే గవర్నమెంట్ అంతా కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తుంది పిల్లలకి, బాగుంది ఇప్పుడు. అంతకుముందు ఒక 10-15 సంవత్సరాలకు బ్యాక్ వెళ్తే కనుక, ఒక 20 సంవత్సరాలు అనుకోండి బ్యాక్ వెళ్తే కనుక, అప్పట్లో ఫెసిలిటీస్ ఉండేవి కాదు. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏంటంటే బాత్రూమ్లు అక్కడ లేనప్పుడు నువ్వు పెద్దదానివి ఎదిగావు బయటకేం వెళ్తావులే అని చెప్పేసి మానిపిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎందుకు అక్కడ టాయిలెట్స్ కట్టించకూడదు పిల్లలకి అని చెప్పి టాయిలెట్స్ కట్టించడం అన్నటువంటిది జరిగింది. నేను స్వయంగా చూసినటువంటిది ఏంటంటే మిడ్ డే మీల్ ఇచ్చినప్పుడు కూడా ట్యాంకులు కూడా, వాటర్ ట్యాంక్స్ కూడా కట్టించాను. మిడ్ డే మీల్ అది పెట్టినప్పుడు మధ్యాహ్నం పూట భోజనం అప్పుడు పిల్లలు ఒక కాలువలో ఆ నీళ్ళతో కడుగుతున్నారు ప్లేట్లు. ఆ ప్లేట్లు కడుగుతున్న సందర్భంలో ఆ కాలువలోకి వచ్చే నీరు ఏంటంటే అక్కడ గేదెలు ఉన్నాయి, అవి ఏంటంటే యూరిన్ పాస్ చేస్తున్నాయి, అవి ఆ కాలువలో కలిసిపోతున్నాయి. దాంతోనే ప్లేట్లు కడుక్కుంటున్నారు. ఆ సందర్భంలో చూసినప్పుడు ట్యాంకులు కట్టించాలి వీళ్ళకి తప్పనిసరిగా అన్నటువంటి దృక్పథంతో ట్యాంకులు కట్టించడం, వాటర్ ట్యాంక్స్ కట్టించడం, టాయిలెట్స్, ఇవన్నీ కూడా మనం కిచెన్ షెడ్స్ ఇవన్నీ కూడా చాలా చేసామండి. ఆ తర్వాత డెస్క్లు కూడా ఇచ్చాము స్కూల్స్లో. కింద కూర్చుంటున్నారు వాళ్ళు, కింద కూర్చుంటే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయలేకపోతున్నారు. ఇది డెస్క్లు నేను ఇవ్వటానికి కారణం ఏంటంటే అండి, బాదంపూడిలో ఒక పాప పరీక్ష రాస్తూ కాలు కిందకి, అంటే ఇది ఫ్లోర్ మీద కూర్చుని కాలు కిందకి ఏలాడేసి కూర్చుని ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ అంటే అది ప్రీ ఫైనల్ అనుకుంటాను, 10th ప్రీ ఫైనల్ అంటే ముందుగా పెడతారు కదా ఎగ్జామ్. ఇది నాడు నేడు లేని స్కూల్ సంబంధించింది సార్ అప్పట్లోనండి, అప్పట్లో లేదు కాబట్టి డెస్క్లు అవి లేవు. తర్వాత నేల మీద కూర్చుని రాస్తున్నప్పుడు ఆ కొలుకులో నుంచి తాసుపాము వచ్చి కాటేసిన సందర్భంలో ఆ పాప అది అక్కడ ఉన్న టీచర్స్ ఏంటంటే ఏదో చీమ ఏదో కుట్టిందేమో అని చెప్పేసి అక్కడ అది చేసి కడిగేసి మరి ఇంటికాడ అప్పచెప్పినటువంటి 1 hour 2 hours చనిపోయింది ఆ పాప. ఆ విషయాన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది, డెస్క్లు లేకపోవటం బట్టే కదా ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి. ఇప్పటికీ నేను దగ్గరగా 600-700 డెస్క్లు ప్రొవైడ్ చేస్తానండి స్కూల్స్లో. అప్పుడు నాడు నేడు లేదు మీరు అన్నట్టు, అవును వాస్తవం అది, అప్పుడు లేదు. ఆ డెస్క్లు కూడా అప్పట్లో నేను అందజేస్తాను. దగ్గర చాలా స్కూల్స్కి నేను ఈ డెస్క్లు అన్నటువంటివి అందజేయటం అన్నటువంటి జరిగింది అనమాట. ఆ రోజే నేను అక్కడ బాదంపూడి వెళ్ళి ఆ కొలుకులన్నీ కూడా పూడిపించాను, దగ్గరుండి పూడిపించి వాళ్ళకి డెస్క్లు ఇవ్వటం అన్నటువంటిది జరిగింది హై స్కూల్లో. ఇవన్నీ కూడా మనం చేయటం అన్నటువంటి జరిగింది. తర్వాత సార్ వికలాంగులు విభిన్న ప్రతిభావంతులకి ఒక బాబుకి ఎవరికో తను అథ్లెట్స్లో దీంట్లో ప్రోగ్రాంలో క్రీడా రంగంలో ఉండే అది విన్నాను సార్. కసే పవన్ కుమార్ అని ఆ అబ్బాయి బాగా అథ్లెటిక్స్లో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి అతనికి. ఇంటర్నేషనల్ వైజ్గా కూడా నేషనల్ వైజ్గా పార్టిసిపేట్ చేసినట్టున్నాడు. నేషనల్ వైజ్గా పార్టిసిపేట్ చేశాడు, మంచి ప్రతిభ చాటాడండి ఆయన. గోల్డ్ మెడల్స్ బాగా సంపాదించాడు. ఎప్పుడు కూడా వెళ్ళాలంటే నా దగ్గరకు వస్తాడు, వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, తర్వాత కొద్దిగా సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. నేను సాయం చేసి ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక టుగెదర్ ఇండియన్ నుంచే ఆ అబ్బాయికి సపోర్ట్ లభిస్తుంది అనమాట. నేను ఇతని గురించి వాళ్ళతో చెప్పటము, ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే ఇతను 1 hand పోయింది, లేదండి అది కరెంట్ షాక్ ఏదో పోయింది, కానీ ఒక చేతితోటే అతను జావెలిన్ విసరటము ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు. బాగా రన్నింగ్ కానీ బాగా చేస్తూ ఉంటాడు. అటువంటి వారికి ప్రోత్సహించడం ఎప్పుడు కూడా
ప్రోత్సాహం అన్నది అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ముందుకి అవును సార్. తీయాలండి, పైకి తీయాలి తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు కదండి అటువంటి సార్ ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి చాలా అనేక విధాలుగా చాలా ఖర్చులతో కూడుకున్న పని, నిధులు కావాలి కదా సార్. ఈ నిధులన్నీ కూడా మీకు ఎలా సమకూరుతాయి? అదేనండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ టుగెదర్ ఇండియన్ సంస్థ, నా ఫ్రెండ్స్ టుగెదర్ ఇండియన్ సంస్థని రిజిస్టర్ చేశారు స్విట్జర్లాండ్లో. వాళ్ళు కంట్రీ ఫారిన్ కంట్రీలో స్విట్జర్లాండ్లో టుగెదర్ ఇండియన్ అనేటువంటి సంస్థని వాళ్ళు రిజిస్టర్ చేశారనమాట. వాళ్ళు ప్రత్యేక విధంగా ట్రేస్ ఇండియాకే పనిచేస్తారు. ట్రేస్ ఇండియాకి పనిచేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. ఆ నిధులన్నీ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత తారా ఇండియా అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఎందుకంటే ఇక్కడ హాస్టల్లో కాకుండా ఇంటికాడ నుంచి స్కూల్కి అటెండ్ అయ్యేటువంటి పిల్లలకు కూడా నేను సాయం చేస్తూ ఉంటాను. వాళ్ళకి స్కాలర్షిప్ కానీ, లేకపోతే కాలేజీలో ఫీజు కట్టాలంటే ఫీజుకి కానీ, లేకపోతే ఇంకా బుక్స్కి కానీ, టెక్స్ట్ బుక్స్కి, అటువంటి వాటికి ఇవ్వటానికి కూడా మనం తోడ్పడుతూ ఉంటాం అన్నమాట. అటువంటి వాళ్ళు బయట దాదాపుగా ఒక 180 మంది పిల్లలు ఉన్నారు. అటువంటి పిల్లలు ఇక్కడ ఉన్న 30 మంది కాకుండా మళ్ళీ ఉన్నారండి. వీళ్ళు వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాము, ఇస్తూ ఉంటాం. అది తారా ఇండియా సపోర్ట్ చేస్తుందండి. తారా ఇండియా జర్మనీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వస్తుంటారు, అప్పుడప్పుడు చూస్తారు, పిల్లలందరినీ కూడా చూసి వెళ్తూ ఉంటారు. మనం చేసే పని ఇది వల్ల వాళ్ళు సార్ ఇప్పుడు ఫారిన్ కంట్రీ నుండి చాలామంది అంటే వాళ్ళు కూడా సేవా కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఉంటారా? ఇప్పుడు చాలామంది వింటున్నాను అంటే బయట దేశం నుండి ఏదో మతాలు మారడం కోసం అని ఇదని చేస్తున్నారు, అదంతా నిజమంటారా? నా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా నో క్యాస్ట్ క్రీడ్ కలర్. అవును, ఇక్కడ ఎవరు అది ఏమీ ఉండదండి. ఎవరైనా కానీ నా దగ్గర ఉండొచ్చు. అది క్యాస్ట్ అని కానీ, రిలీజియన్ అని కానీ, అటువంటి వాటికి తావులేదండి ఇక్కడ. నేను 2 విషయాలు తెలుసుకున్నాను సార్. ఇక్కడికి వచ్చేటప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైవేటు సంబంధించిన వాళ్ళు కాకుండా గవర్నమెంట్ పిల్లల వరకే సేవలు అందిస్తున్నారు, అదొకటి తెలుసుకున్నాను సార్. అంటే గవర్నమెంట్ స్కూల్ వరకే మీరు చేస్తున్నారు, పేద పిల్లల వరకే చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఏ మతానికి సంబంధం లేకుండా అందరికీ కలిపి చేస్తున్నారు. మరి నేను అంటే కొన్ని ఎన్జిఓలకు వస్తున్నాయని అలాగా విన్నాను, అందుకోసం అది అడగాల్సి వచ్చింది. రెండోది సరే, ఇప్పుడు వాళ్ళందరూ కూడా సేవాభావంతో ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో అది భారతదేశాన్ని ఎంపిక చేసుకుని ఇక్కడ మీకు అందజేస్తారా? అందజేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువగా వాళ్ళు చూసేటువంటిది పిల్లల యొక్క భవిష్యత్తునే చూస్తారు తప్ప వీళ్ళు హిందువా లేకపోతే ముస్లిమా, ఇతను క్రిస్టియన్నా, నేను క్రిస్టియనే కాబట్టి క్రిస్టియన్కే చేద్దాం అన్నటువంటిది లేదండి. ఆ భావన లేదు అసలు. వాళ్ళు వచ్చారంటే కనుక ఇక్కడికి ఎప్పుడు కూడా నన్ను పెద్ద తిరుపతి తీసుకెళ్ళు, చిన్న తిరుపతి తీసుకెళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నన్ను చూపించు, నాకు ఆ తాజ్మహల్ చూపించు, లేకపోతే అవి చూపించు, ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు ఏమున్నాయి ఢిల్లీలో మన సంస్కృతి సంప్రదాయాలు చూస్తారా వాళ్ళు వచ్చి? చిన్న తిరుపతి వెళ్ళారండి. చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ చిన్న తిరుపతిలో చూసి ఆయన శటగోపం పెడతా ఉంటే తల మీద పెట్టించుకొని చక్కగా ఆ పళ్ళెంలో ఏదో దక్షిణ ఇచ్చారు, అటువంటివి చేస్తూ ఉంటారండి. వాళ్ళకి కూడా ఏమీ ఇది ఇష్టం ఉండదండి. మన సాంప్రదాయాలు అంటే వాళ్ళకి బాగా ఇష్టం. భారతదేశ సాంప్రదాయాలంటే చాలా ఇష్టం. కట్టు బొట్టు ఇవన్నీ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈవిడ మా మిస్సెస్ కూడా వాళ్ళకి చీర కట్టడం, చక్కగా బొట్టు పెట్టి చక్కగా తీసుకెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం అవన్నీ కూడా. మరి సార్ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు మొత్తం 3 సంస్థల ద్వారా అంటే మన ఏలూరు లయన్స్ క్లబ్ నుండి కూడా మీరు అందులో కూడా చేస్తున్నారు కదా సార్, దాని నుండి కూడా సేవా కార్యక్రమం చూశాను. ఇప్పుడు ఇంచుమించు 3 సేవా సంస్థల నుండి అనుకుంటాను నేను సేవా కార్యక్రమం నుండి చేస్తున్నారు, ఈ సంస్థల ద్వారా చేస్తున్నారు. ఇంకా మీ టార్గెట్ ఏమైనా ఉందా? అంటే ఇంకా గోల్ రీచ్ అవ్వాలని ఏమైనా ఉంటుంది కదా, అలాగా పెట్టుకున్నారు? ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారా? అంటే సంతృప్తి అంటే ఇంకా పేద పిల్లలు ఎక్కడైనా ఉన్నారండి. అంటే నేను ఈ 30 మంది పిల్లలే కాదండి, ఒక 100 నుంచి 150 మంది పిల్లల్ని పోషించాలని చెప్పి అసలు అనుకుంటూ ఉండేవాడిని. అలాగా నాకు ఏంటంటే 30 మంది పిల్లలు అంటే ఇంకా ఎక్కువ చేయాలని ఆశ ఉంటుంది ఎక్కువగా. అయితే నేను 100% రీచ్ అయ్యానని అనుకోను, కానీ నేను చేసిన దాంట్లో ఒక 70% అన్నా నేను చేయాలనుకున్న దాంట్లో 70% అన్నా రీచ్ అయ్యానని అనుకుంటాను. ఇంకో 30% ఎక్కడైనా బ్యాక్లాగ్స్ ఉంటాయి కదండి, అలాగో చేయాలని అనుకుంటాం కానీ చేయలేము, ముందుకెళ్ళలేము. ఇప్పుడు పిల్లలకి
అందరినీ కూడా నేను ఇక్కడే పెనకాడమి స్కూల్కి పంపిస్తానండి. తర్వాత కొప్పాక స్కూల్కి పంపిస్తాను. నాకు వ్యాన్ కూడా ఇచ్చారు వాళ్ళు, స్విట్జర్లాండ్ నుంచి టుగెదర్ ఇండియన్ వాళ్ళకి. ఆ వ్యాన్లోనే పంపించి వ్యాన్లోనే తీసుకురావటం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటే బయట ఫారిన్ కంట్రీ నుంచి వాళ్ళు ఏదైతే అమౌంట్ ఇచ్చారో దాని తగ్గట్టే అడ్జస్ట్మెంట్ ఉంటుందా సార్, లేకపోతే పిల్లలు పెరిగినా ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేస్తారా? పెరిగినా కానీ వాళ్ళు సాయం చేస్తారు. అంటే పైకి తీయాలి అన్నటువంటి ఆలోచనే వాళ్ళకు కూడా. అంటే పేదవాళ్ళు ఉంటే చేద్దాం మనము అన్నటువంటిది. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అసలు ఒప్పుకోను కన్వర్షన్కి. ఐ డోంట్ అగ్రీ ఫర్ కన్వర్షన్ ఎప్పుడు కాదు. వాళ్ళు వస్తారంటే రావచ్చు, నేను కాదను. అదేంటండి భలే పని. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతాం సార్. కన్వర్షన్కి మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు కూడా రాజకీయ నేపథ్యంలో కొంత బీజేపీ నుండి ఉన్నది సార్. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? మాకంటే పూర్తి స్థాయిలో తెలీదు. మీరు బీజేపీలో కూడా తిరుగుతున్నారని తెలిసింది. నేను వాజ్పేయి గారి హయాం నుంచి నేను బీజేపీలో ఉన్నానండి. వాజ్పేయి గారు ఇంచుమించు ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి నేను బీజేపీలోనే ఉంటున్నాను. ఏంటంటే నాకు వాజ్పేయి గారు అన్న ఆయన పద్ధతులన్నా నాకు బాగా నచ్చాయి. నేను చాలా బాగా ఇష్టపడేవాడిని. ఆ తర్వాత అప్పటి నుంచి వాళ్ళ యొక్క భావాలు ఇవన్నీ కూడా నాకు ఇష్టమే. అందుకనే అప్పటి నుంచి నేను 14 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉంటున్నాను. బీజేపీ యొక్క భావాలను కూడా నేను ఇష్టపడతాను. అయితే రాజకీయంగా ఏదో చేయాలని ఉంటుంది కానీ సరే ఇప్పుడు అధికార మీ వంటి వారికి సహకారం ఎవరన్నా అంటే మీ వంటి వారు రాజకీయంలోకి వస్తే సార్ సేవా కార్యక్రమం చేయాలనే దృక్పథంతో ముందుకెళ్తుంటారు అందరూ. అలానే రావాలని కోరుకుంటున్నాం సార్. మీరు పిల్లలకి అంటే యువతకి మీరు ఇచ్చే ఫైనల్ సందేశం ఏమిటి? అలా ఏం చేస్తే బాగుంటుంది? ఇలాగా ఒకసారి సందేశం చేస్తే. యువత ఏంటంటే అండి, ఇప్పుడు మాధ్యమాలకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. ఈ మాధ్యమాలు అన్నటువంటివి చాలా ప్రభావాన్ని పిల్లల మీద చూపిస్తున్నాయి అన్నమాట అండి. ఇప్పుడు నేను పిల్లలు మా హాస్టల్లో ఉన్న పిల్లలు వీళ్ళు 4th నుంచి 10th వరకు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం కదండి, బయట నుంచి పిల్లలు ఎవరో కూడా పట్టి రావచ్చు, ఏదో ఒకటి పట్టుకొచ్చి చూపించవచ్చు. అవన్నీ కూడా మొబైల్ చూపించవచ్చు, వాళ్ళు పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఏంటంటే నేను ఇచ్చేటువంటిది సందేశం ఏంటంటే యూత్ ఎప్పుడు కూడా బలోపేతం అవ్వాలి, కానీ ఎడ్యుకేట్ అవ్వాలి, బాగా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇప్పుడు క్యాష్ అంటే చాలామందికి ఇష్టమే. క్యాష్ అన్నటువంటిది చాలామందికి ఇష్టం. CASH క్యాష్, డబ్బు చాలామందికి ఇష్టమే. ఆ క్యాష్ సంపాదించడానికి KASH ఉండాలి. అదేంటంటే నాలెడ్జ్ ఉండాలి. K అంటే నాలెడ్జ్, అది కూడా క్యాషే స్పెల్లింగ్. KS నాలెడ్జ్ ఉండాలి. తర్వాత యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలండి. ఏ అంటే యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత S స్కిల్స్ ఉండాలి. తర్వాత H వచ్చి హ్యాబిట్స్ కూడా బాగుండాలి. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో క్యాష్ అది అంతటిగా అదే వస్తుంది చేతిలోకి, డబ్బు అది అంతటిగా అదే చేతిలోకి వస్తుంది. ఈ నాలెడ్జ్ కానీ, యాటిట్యూడ్ కానీ, స్కిల్స్ కానీ, ఎప్పుడు హ్యాబిట్స్ ఎప్పుడైతే ఉండవో ఇవన్నీ సంపాదించడం, డబ్బు సంపాదించడం కష్టమైపోద్ది. కానీ యువత ఎప్పుడు కూడా నాలెడ్జ్ సంపాదించాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ బాగుండాలి, వైఖరి చాలా బాగుండాలి. తర్వాత డిసిప్లైన్డ్గా ఉండాలి. ఎప్పుడు కూడా చదువుకోవాలి, బాగా తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దవాళ్ళ మాట వినాలి. ఇవన్నీ విన్నప్పుడే వాళ్ళు జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా యువత మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలి, పైకి రావాలి అన్నటువంటి ఆకాంక్ష నాకు ఎప్పుడు కూడా ఉంటుందండి. ఇప్పుడు సార్ ఈ మధ్యలో దేశంలో జరుగుతున్న అనేక పరిణామాలు, యువత మీద ప్రభావం, ఇదంతా కూడా చాలా అంటే కొంత ఇబ్బందికరమైన విషయాలు. కొంతమందికి బాగుందని, కొంతమంది ఇలాగా రకరకాల కామెంట్ చేస్తున్నారు సార్. దానిపైన యువతకి ఎలా ఉంటే బాగుంటుంది, దేశం పట్ల ఎలా ఉండాలి అనేది మీరు ఒకసారి తెలియజేయండి సార్. దేశం పట్ల మనకి ఏంటంటే పిల్లలు వీళ్ళు యువత బాధ్యత కలిగి ఉండటం అన్నటువంటిది, పొరపాట్లు అన్నటువంటివి జరుగుతాయి. అందరూ కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఈ లోకంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. పొరపాట్లు అన్నటువంటివి జరుగుతూ ఉంటాయి, దొరుకుతూ ఉంటాయి. సో ఆ సందర్భంగా వాళ్ళ యొక్క కెరియర్ పాడు చేసుకోకూడదు. ఏంటంటే మామూలుగా వాళ్ళ కెరియర్ పాడవకుండా స్టాండ్ అవ్వాలి. దేనికైనా అలా స్టాండ్ అయ్యి
ప్రశ్నించడం కూడా మంచిదే, కాదంటలేదు ఎవరు కూడా. ఆ, వాక్ స్వాతంత్ర్యం అన్నటువంటిది ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇచ్చినటువంటి ఇదే. కాబట్టి వాక్ మాట్లాడచ్చు, మాట్లాడవద్దని ఎవరు చెప్పారండి? అందరూ మాట్లాడవచ్చు, కానీ ధర్మంగా న్యాయంగా ఏదైనా క్వశ్చన్ చేయటం, దానికోసం నిలబడి చక్కగా చేయటానికి అవకాశం ఉంటుందండి. యూత్ అంటే ఏంటంటే పవర్. పవర్ ఏంటంటే భారతదేశానికి అవసరం. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా శత్రుదేశం ఏదన్నా ఇబ్బందులు పెడితే మనం అందరం యువకులే నిలబడాలి. రాబోయే తరాల్లో ఏదైనా ఇబ్బంది వాళ్ళదే. అది రొమ్ము విడిచి గుండెలు చాచుకుని నిలబడవలసిన వాళ్ళే ఈ దేశాన్ని కాపాడవలసినటువంటిది, మన దేశాన్ని కాపాడవలసినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు. ఎవరిని కూడా డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక పైకి రావటానికి అవకాశం. చివరగా సార్, మీరు సింగరే నిన్నాను, చిన్న ఒక పాట చిన్నది పాడి చూపించండి సార్. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా, కునుకు పడితే మనసు తీపి కలలు కంటది, కలలు కన్న మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలలు కూడా దోచుకునే దొరలు ఎందరో. పాడుతా తీయగా చల్లగా. థ్యాంక్ యూ సార్, చాలా బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.